హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టేస్టీగా హెల్తీగా ఉండే అల్లం బర్ఫీని తయారు చేసుకుందాం. ఇది చాలా హెల్తీ అండి. దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఈ అల్లం బర్ఫీ రోజు తీసుకోవడం వల్ల హ్యూమిడిటీ పవర్ పెరుగుతుంది. అలాగే వర్షాకాలంలో వచ్చే దగ్గు జలుబు కూడా తొందరగా తగ్గిపోతుంది. ఇది మంచి యాంటీ బ్యాక్టీరియల్ గాను పనిచేస్తుంది. ఎందుకంటే ఇందులో అన్ని హెల్తీ ఇంగ్రీడియంట్స్ ఉపయోగించి చేసింది. సో మీరు కూడా ఈ వీడియోని చూసి తప్పకుండా ట్రై చేయండి. అల్లం బర్ఫీ తయారు చేయడానికి అల్లం పొట్టు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన పేస్ట్ 1/4 కప్పు వరకు తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి గిన్నెను పెట్టుకోవాలి. అది వేడెక్కాక అందులో 2 కప్పుల బెల్లం తురుము వేసుకోవాలి. ఇందులో కొద్దిగా వాటర్ పోసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి. స్టవ్ను లో ఫ్లేమ్లోనే పెట్టుకొని బెల్లం కరిగే వరకు గరిటెతో ఇలా తిప్పుతూ ఉండాలి. ఇప్పుడు బెల్లం మొత్తం కరిగిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని ఫిల్టర్ చేసుకోవాలి. అదే గిన్నెను క్లీన్ చేసుకొని స్టవ్ మీద పెట్టి ఈ మిశ్రమాన్ని మరిగించుకోవాలి. తర్వాత అందులో అల్లం పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. అల్లం పేస్ట్ వేసాక ఈ మిశ్రమం అనేది లూజ్గా అవుతుంది. అల్లం కలిసే వరకు ఇలా కలుపుతూ ఉండాలి. ఈ ప్రాసెస్ అంతా స్టవ్ను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇలా కలుపుకోవాలి. ఇలా 5 మినిట్స్ వరకు ఉడికించుకున్నాక ఇందులో 1 టీ స్పూన్ వరకు మిరియాల పొడిని వేసుకోవాలి. 1/4 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమం దగ్గర పడుతున్నప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేటును తీసుకొని దాన్ని నెయ్యిని అప్లై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ మిశ్రమం దగ్గర పడ్డాక 1 కప్లో వాటర్ తీసుకొని బెల్లం మిశ్రమాన్ని వేస్తే ఇలా మనకు ముద్దలా రావాలి. ఇలా వచ్చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని నెయ్యి రాసిన ప్లేట్లోకి ఈ మిశ్రమాన్ని షిఫ్ట్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన బౌల్తో సమానంగా ప్రెస్ చేసుకోవాలి. అల్లం బర్ఫీ కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే చిన్న చిన్న పీసెస్గా ఇలా కట్ చేసుకోవాలి. ఈ పీసెస్ని ఇలాగే తినేయచ్చు, కానీ ఇందులో నేను తేనెను కూడా యాడ్ చేశాను అనమాట. ఇలా వాటిపై మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు అల్లం బర్ఫీ అనేది రెడీ అయిపోయింది. ఈ అల్లం బర్ఫీని బ్రేక్ఫాస్ట్ కంటే ముందుగా రోజు 1 పీస్ తీసుకున్నట్టయితే మన ఆరోగ్యం చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.